హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మస్తున్నారులే. నాకైతే 2 నెలల నుంచి బాగా తలనొప్పి అవుతుంది ఫ్రెండ్స్. మస్తు టెన్షన్ అవుతుంది. ఇక రేపటి నుంచి అయితే ఆ తలనొప్పి అంతా పోతుంది, మస్తు రిలాక్స్ అవుతుంది ఫ్రెండ్స్. అయ్యో, ఏమైంది ఫ్రెండ్ అలా మాట్లాడుతుర్రు? ఏం టెన్షన్ అవుతుంది? ఏం ఆలోచిస్తుర్రు అని అనుకుంటున్నారా? అటు చూడుర్రి ఫ్రెండ్స్, మా పిల్లలు చూడుర్రి ఎంత ఆగమాగం అవుతుర్రో పాపం. అదేనండి, రేపటి నుండి స్కూల్ స్టార్ట్ కదా. అందరికీ మండే నుంచి స్టార్ట్ అయితే మా పిల్లలకు మాత్రం వెనస్డే నుండి స్టార్ట్ అవుతున్నాయి. ఇక పాపం పిల్లలకైతే మస్తు టెన్షన్, ఇక పెద్దలకైతే బాగా రిలాక్స్ అన్నమాట. అంతే కదా ఫ్రెండ్స్. మా ఇద్దరి పిల్లలకైతే న్యూ బుక్స్ కూడా వచ్చేసినాయి. చిన్నోనికైతే మొత్తం బుక్స్ వచ్చేసాయి, పెద్దోడికైతే సగం వచ్చాయి, ఇంకో సగం రావాలన్నమాట. స్కూల్ స్టార్ట్ అయ్యాక ఇంకా సగం ఇస్తామన్నారు. అంటే స్టాక్ అయిపోయిందంట, ఉన్న వరకైతే ఇచ్చేశారు. అందరూ ఒకేసారి తీసుకునేసరికి వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది అవుతుందంట. అందుకే మే నెల నుండే ఇవ్వడం అయితే స్టార్ట్ చేశారు బుక్స్. మా చిన్నోడైతే కొత్త బ్యాగ్ తీసుకున్నాడు, వాని కొత్త బ్యాగ్ చూపిస్తున్నాడు. ఇక పాపం పెద్దోనికైతే 2 బ్యాగులు ఉంటాయి. అప్పట్లో మనకైతే ఒక్క బ్యాగు మోయడమే బాగా కష్టంగా ఉండేది. పాపం ఇప్పటి పిల్లలకైతే 2 బ్యాగులైనా ఇంకా పుస్తకాలు సరిపోవట్లేదు. ఒక బ్యాగ్ ఏమో స్కూల్లో, ఇంకో బ్యాగ్ ఏమో ఇంటికి తీసుకురావడం తీసుకెళ్ళడం. మనం చదువుకున్నప్పుడైతే ఒక్క బ్యాగు 2-3 ఇయర్స్ వరకు వచ్చేది. కొంచెం చినిగిపోతే దారం బట్టి కుట్టుకొని మళ్ళీ తీసుకొని వెళ్ళేవాళ్ళం. కానీ ఇప్పటి పిల్లలకు అమ్మో అలా కాదు. మా పెద్దోనికి చిన్నోనికి ఇయర్లీ 2 బ్యాగులు కొనాల్సిందే. ఇక పెద్దోనికైతే ఇయర్లీ 2 బ్యాగులు, ఒకటి స్కూల్లో, ఒకటి ఇంటికి తీసుకెళ్ళడం తీసుకురావడం. ఎవరి బ్యాగుల్లో వాళ్ళ బుక్స్ అయితే సర్దుకుంటారు. ఇంకా పుస్తకాలకైతే కవర్స్ వేయలేదు. కవర్స్ వేసుకున్నాక సర్దుకోండి రా అంటే వాళ్ళు ఇప్పుడే పెట్టుకుంటారు. కవర్స్ వేసేటప్పుడు మళ్ళీ తీద్దామన్నారు. మరి మీరు వేయచ్చుగా, వేసాక వాళ్ళు పాపం సర్దుకుంటారుగా అని అనుకుంటారు కదా. నాకు పుస్తకాలకు పుట్టలు వేయడం అస్సలే రాదు. ఒకవేళ నేను వేశాను అనుకోండి, అవి అస్సలే కుదరవు. ఇక మా ఆయన అయితే అవి అస్సలే మెచ్చడు. నాకు టైం ఉన్నా లేకపోయినా పిల్లలకైతే నేనే కవర్స్ వేసిస్తాను, నువ్వు మాత్రం వేయకు అని అయితే అంటాడు. నేను చిన్న ఉన్నప్పుడు కూడా మా అక్కయ్యనే నా బుక్స్ అన్నింటికి కవర్స్ వేసి ఇచ్చేది. నేనైతే ఎప్పుడూ వేసుకోలేదు. నేను వేసుకుంటే మాత్రం అవి అస్సలే కుదరవు. అది ఏమంత పెద్ద కష్టం, అవి కూడా వేయరాదా అని మీరు అనుకుంటారా ఫ్రెండ్స్? ఏమో మరి, నాకైతే వేయడం రాదు. అందరికి అన్నీ రావు కదా ఫ్రెండ్స్. నాకెందుకో అవి కూడా అస్సలు కుదరవు. వేస్తాను కానీ మా ఆయనంత పర్ఫెక్ట్గా అయితే కుదరదు. పాపం మా చిన్నోడిని చూస్తే అయితే బాధ అనిపిస్తుంది. వాని బుక్స్ వాడే సర్దుకుంటాడంట. పాపం ఒక పక్క బుక్స్ చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతుండు, ఇంకో పక్క మళ్ళీ రేపటి నుండి స్కూల్కి వెళ్ళాలా అని పాపం బాధపడుతుండు. ఇలా అంటాం కానీ వాళ్ళు పాపం రేపటి నుండి స్కూల్కి వెళ్ళాక మనకు ఒక 1 వీక్ వరకైతే మనసును పట్టదు. ఇంట్లో ఉంటే పై పని చేసుకుంటూ ఉన్న వాళ్ళే గుర్తుకొస్తారు. నాకైతే అలానే అనిపిస్తుంది ఫ్రెండ్స్. మీరు కూడా అంతే కదా? అంతేలేండి, ప్రతి ఒక్కరూ అలానే ఉంటారు. ఎందుకంటే తల్లి ప్రేమ అలాంటిదన్నమాట. ఇక రేపు మార్నింగ్ నుండి ఒకటే హడావిడి. బ్రేక్ఫాస్ట్ అని, లంచ్ అని, స్నాక్స్ అని, ఇక పిల్లలకు బాక్సులు పెట్టడము, స్నాక్స్ పెట్టడము, టిఫిన్ బాక్స్, బాటిల్స్, అబ్బబ్బబ్బబ్బా తెగ హడావిడి ఉంటుంది ఇక రేపటి నుండి. వాళ్ళకు స్కూల్ స్టార్ట్ అంటే అన్నీ సెట్ చేసి పెట్టాలి కదా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.